పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్కారం. మనం పంచతంత్రంలో రకరకాల కథలు చెప్పుకుంటున్నాం. కొన్ని పాతకాలపు కథలైనా కూడా ఈ కాలానికి కనెక్ట్ అయ్యే కథలు చాలా చెప్పబడ్డాయి పంచతంత్రంలో. కొన్ని ఆ కాలపు గాథలు ఈ కాలానికి పెద్దగా ఉపయోగపడవు. కానీ వీటిలలో కూడా కొన్ని నీతి ఉంటుంది, కొంత నీతి ఉంటుంది. కొన్ని రకాలు మనకి ఉపయోగపడే విషయాలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఒక కొత్త కథ చెప్పుకుందాం. ఒక అడవిలోనట, మరి అడవి అనకూడదు, ఒక పల్లెటూరికి చేరికగా ఉన్న ప్రాంతంలో దీనుడు అనే పేరున్న దీన అనే పేరున్న ఒక కుక్క ఉండేదట. ఆ కుక్కకి అది ఊర కుక్క. ఊళ్ళలో పడి తిరుగుతూ ఉండేది. ఈ అడవిలోను అటు ఊరు వైపుకి పల్లెటూరు వైపుకి తిరిగేది. ఏదైనా కోడో కొక్కిరాయో చిన్నదో పొన్నదో చిన్న చిన్న జంతువులు ఎలుకలో ఏమైనా దొరికితే ఆహారం, దొరకకపోతే డొక్కలో కాళ్ళు పెట్టుకుని ముడుచుకుని పడుకోవటం, ఇది తిరుగుతూ ఉండేది. దానికి ఈ ఊరి మీద విరక్తి పుట్టింది. ఏంటి సరిపడా ఆహారం దొరకట్లేదు, ఇవాళ కడుపు నిండా తిని రేపు కూడా ఎల్లుండి కూడా అవతలెల్లుండి కూడా కడుపు నిండా తినేంత దొరికే అవకాశం ఉండట్లేదు ఇక్కడ. దొరికితే దొరుకుతుంది, లేదు దైవాధీనం సర్వీసు. ఈ దైవాధీనం సర్వీసు నచ్చట్లేదు ఆ దీనుడికి. ఇట్లా కాకుండా ప్రతిరోజు ఆహారం దొరికే ఏదైనా ప్లేస్ చూద్దాం అనుకుంది. మనం ఇలాగే చేస్తాం. మనకి ఇక్కడ అన్ని రోజువారీ గడిచిపోతాయి, పర్వాలేదు, సేఫ్గానే ఉన్నాం, ఈ రోజుకి ఏం ప్రాబ్లం లేదు ఆయన ఉన్నా కూడా రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి కోసమే ప్లాన్ చేసి కొత్త ప్లేసులకి వెళ్తాం. ఈ కుక్క కూడా అట్లాగే ఆలోచించి పట్నం వైపుకి వెళ్దాము, మరి అక్కడ పద్ధతులు వేరేగా ఉంటాయని ఎవరెవరో చెప్పుకున్నారు, అసలు బాగుంటుందో లేదో చూద్దామనుకుని ఊళ్ళో వాళ్ళందరూ కుక్కలు, దాని ఫ్రెండ్స్ అందరికీ, ఊళ్ళో వాళ్ళు అంటే ఊళ్ళో కుక్కలకి అనమాట, నేను వేరే చోటుకి వెళ్తున్నానని హింట్ ఇచ్చింది. కుక్కలని సరే ఎవరైనా ఒకళ్ళు వెళ్తుంటే ఓహో వీడు అమెరికా వెళ్తున్నాడని మనం చెప్పుకున్నట్టుగా ఓహో వీడు ఏదో పట్నం వెళ్తున్నాడని చెప్పుకున్నారు. సరే కుక్క పట్నం వైపుకి సాగిపోయింది. మధ్యలో ఏదో చిన్నది పొన్నది ఆహారం దొరికింది, తిన్నది. పట్టణంలోకి వెళ్తే అక్కడ పట్టణంలో చూసింది అది వరసగా ఇళ్ళు, ఇంచుమించుగా అన్ని ఇళ్ళకి ఒకటే ప్లాను, వాకిళ్ళు అవి చక్కగా తెరిచి ఉంటాయి, ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఊళ్ళల్లో లాగా ఇంత పెద్ద వాకిలి, అవతలెక్కడో వంటిల్లు, అవతలెక్కడో ఇల్లు, అలా కాదు ఇది. ఈ పట్టణంలో ఎలా ఉంది, అంటే గుమ్మం, వాకిల్ లేదు పాడలేదు, గుమ్మమే. ఒక జంపు చేసి లోపలికి వెళ్తే ఒక గద్దె దాటేసరికి వంటిల్లు, ఒక గంతు వేసి గట్టు మీదకి ఎక్కి ఏ ఆహారమైనా స్వీకరించవచ్చు, బాగుంది. అందుకని అదేం చేసింది, అటు ఇటు చూస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో బిజీగా ఉన్నారు, అంత హడావిడిగా ఏం లేదు, చల్లగా ఆ ఇంట్లో దూరితే వాళ్ళు బోల్డని పదార్థాలు వండి పెట్టుకున్నారు. ఇది చక్కగా మూతి దూర్చి ఒక గిన్నెలో చకచక అన్నం తినేసింది. కడుపు నిండిపోయింది. రేవని తేన్పు కూడా వచ్చింది. ఓ భలే బాగుందని బయటకు వచ్చేసింది. బాగుంది. ఒకరోజు ఫుల్గా నిండిపోయింది. తర్వాత అదే సాయంకాలం అన్ని ఇళ్ళు చూసింది. ఇంచుమించుగా అన్ని ఇళ్ళు ఇలాగే ఆటే వాకిలి లేదు, జానాబెత్తడి వాకిలి, అది దాటంగానే గుమ్మం, గుమ్మంలోకి వెళ్ళి 10 అడుగులు అటు ఇటు వేసేసరికి వంటగది, వంట, భోజనం. పైగా వీళ్ళందరికీ ఒకటే వేళ వండటం. ఇంచుమించుగా అందరూ ఒకటే రకంగా తింటారు. ఇది మరీ బాగుంది. 2 రోజులు 3 రోజులు 4 రోజులు గడిచింది. ఇది రోజు ఏదో ఒక ఇంట్లో దూరటం, ఆ ఇంట్లో శుభ్రంగా పడి తినేసేసి బయటకు వచ్చేయటం. 5-6 రోజుల తర్వాత అనుకుంది, అబ్బా ఇది భూతల స్వర్గం రా నాయనా, ఎక్కడికి వెళ్ళినా ఆహారం దొరికేస్తుంది, ఎంతో హాయిగా ఉంది, ఇక మన ఊరి పేరు ఎత్తద్దు. ఎవరో చెప్పారు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసని. స్వర్గం ఇది, అదేం స్వర్గం, రోజు వెతుక్కోవటమే ఫుడ్కి, ఇక్కడ ఏం వెతుకులాట లేదు, లోపలికి వెళ్ళటం హాయిగా తినేయటం, ఎంత బాగుంది, చాలా బాగుంది, కాబట్టి మనం ఇక్కడే ఉందాం అనుకుంది. 5-6 రోజులు గడిచినాయి. 7వ రోజున ఇది ఈ ఈ పట్టణంలో రకరకాల సందులు తిరుగుతూ ఒక సందులోకి వెళ్ళింది, లోపలికి వెళ్ళింది. ఈ ఆహారం స్వీకారం అయిపోయింది, తినేసింది. అది అన్నం తినేసరికల్లా వాకిట్లో నుంచి తన స్వజాతిదే ఒక అరుపు వినపడింది. వాకిట్లో ఒక 5-6 ఊర కుక్కలు ఉన్నాయి. అవి ఈ లోపలికి వెళ్ళిన కుక్కను చూడంగానే ఇది ఎక్కడి నుంచో వచ్చిందని పెద్దగా అరవటం మొదలుపెట్టినాయి. కొత్త కుక్కను చూస్తే కుక్కలు అరుస్తాయి, మీరు గమనించండి. మనం ఒక పెట్టను రోడ్డు మీదకి తీసుకెళ్ళామంటే ఆ రోడ్డు మీద కుక్కలన్నీ అరిచొచ్చి పోట్లాడతాయి. అంటే దీన్ని ఎందుకు తెచ్చావురా దేవుడా, మాకే ప్లేస్ వాళ్ళకి చస్తుంటాయి, అదనమాట వాటి ఊహ. ఈ గట్టిగా అరిచినాయి. అరిచేసరికల్లా ఇది కంగారు పడింది. ఊరి బాబు అరవకండి రా, ఎవరైనా వస్తారా అని ఇది బతిమలాడినా సరే వాళ్ళు అవి వినలేదు. వీటి తాలూకు స్వజాతి వాళ్ళు అనమాట, కుక్కలు వినలేదు. అన్నీ అరిచినాయి, పొలోమని అరిచేసరికల్లా ఇన్ని కుక్కలు అరుస్తుంటే ఆ ఇంట్లో ఆవిడ ఏదో గదిలో కూర్చుని ఏమిటో కుట్టుకుంటున్నది, చటుక్కుని బయటకు వచ్చింది. ఎందుకు ఇన్ని కుక్కలు అరుస్తున్నాయి, తీరా చూస్తే ఏముంది,
అన్నం కుండలో మూత పెట్టి అన్నం తినేసిన కుక్క తమ వాకిట్లో నుంచి దాని మూతంతా అన్నం కనపడుతోంది. అది వదిలేసిన అన్నం అంతా ఇల్లంతా జిమ్మినట్టు కనపడుతోంది. కనపడంగానే ఆవిడ ఏం చేసింది, మూల నుంచి పచ్చడి బండి ఉంది వాళ్ళ ఇంట్లో, ఇంతది రోకల్ బండి అంటారు చూడండి, ఇంత మాత్రం, అది తీసి విసిరేసరికి దీన్ని డొక్కల్లో తగిలింది. కుయ్యో మొర్రో అని వీళ్ళ ఇంటి అరుగు మీద నుంచి వీధిలో పడింది. ఆ దెబ్బకి ఎంత బెంగొచ్చేసిందో. చుట్టూతా ఉన్న కుక్కలన్నీ అరిచెరిచి పోటాడినాయి. మాకే తిండి తాలకి వస్తుంటే నువ్వెవడి వచ్చావురా, మీ ఊళ్ళోనే ఉండకుండా అని చెడామడా అరిచినాయి అన్ని. బతుకు జీవుడా అని బయటకు వచ్చింది కుక్క. ఏమైంది, ఇంట్లో ఆవిడేమో కర్ర పెట్టి కొట్టింది, ఈ బయట ఉన్న కుక్కలన్నీ నానా తిట్లు తిట్టినాయి. నోటికో కండ చొప్పున పీకి పెట్టినాయి దీన్ని. ఒళ్ళంతా నెప్పులే. ఎట్టా కొట్టా బతుకు జీవుడా అని ఆ కుక్క అక్కడి నుంచి వచ్చేసింది. తర్వాత అనిపించింది, రోజువారీ ఆహారం దొరకపోయినా పర్వాలేదు, ఈ చావు దెబ్బలు ఎవడు భరిస్తాడు, ఈ దెబ్బలు భరించడం కష్టం కదా. అదేం చేసింది, మెల్లిగా తన ఊరు దారి పట్టింది. దారిలో ఏదో దొరికితే తిన్నది, లేకపోతే ఏ చెరువు దొరువు దగ్గర మూతి పెట్టి కాసిన మంచినీళ్ళు తాగింది. చాలే ఇవాళకి మన ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకుని ఊరు వచ్చేసాక దాని ప్రాణం నిమ్మలం వచ్చింది. అమ్మయ్య మన ఊరు చేరిపోయినరా దేవుడా అని ఒక ఇంటి వాకిట్లో ఒక మూల పడుకుంది. ఆ వీధిలో ఉన్న కుక్కలన్నీ చూసినాయి. అర్రే ఇదేదో టౌన్కి వెళ్ళింది కదా వచ్చిందని కుక్కలన్నీ చేరినాయి దీని దగ్గర. అందరు అడిగారు, ఏంట్రా బాబు వచ్చేసావు, ఆ ఊరు బాగుందా అంటే, ఓ బ్రహ్మాండంగా ఉంది, ఎంత బాగుందో, పెద్ద పెద్ద ఇళ్ళు, బ్రహ్మాండమైన వాకిళ్ళు, తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఆ ఇళ్లల్లో ఆడవాళ్ళు ఎంత బాగా వండుకుంటారో, ఎంతో బాగా వండుతారు. అక్కడ మన జాతి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళే చాలామంది ఉన్నారు కదా, మనం ఎందుకులే అక్కడ ఉండటం, అయినా మన ఊరు, మనం వెళ్ళిపోతే మన ప్రాణం హాయిగా ఉంటుంది, కొత్త ఊరు చూసాం వచ్చేసాం అని చెప్పి వెనక్కి వచ్చేసాను అని చెప్పింది. అది తెలుసుకుంది ఏంటంటే, మన సొంత ప్లేసు ఎప్పుడూ సేఫ్ దేనికైనా సరే. అందుకని పాత రోజుల్లో ఊళ్ళు అవి వదిలిపెట్టేవాళ్ళు కాదండి. ఈ పంచతంత్రాన్ని పాటించి కొత్త చోటకి వెళ్తే మనకి తెలియని తిప్పలు చాలా వస్తాయి. దీనికి ఒక ఇంగ్లీష్ సామెత చెప్తారు చూడండి, తెలియని దేవుడి కంటే తెలిసిన దయ్యం మేలని. ఈ మన ఊర్లో ఏముందో ఏం లేదు, ఏమవుతుందో ఏమవదో, ఏం జరగడానికి అవకాశం ఉందో క్లియర్గా తెలుస్తుంది. కానీ పై ఊళ్ళల్లో ఏం జరుగుతుంది అనేది మనకు అసలు తెలియదు. ఎలాంటి రిస్కులు, ఎలాంటి ఇబ్బందులు రావచ్చో తెలియదు. కాకపోతే ఈ కాలంలో మనం ఈ ఆలోచన చేసామనుకోండి, మన వాళ్ళందరూ ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అవ్వగలుగుతారండి. మన పల్లెటూళ్ళ నుంచి సిటీలకు మైగ్రేట్ అవ్వగలుగుతామా? అవలేం. కానీ వచ్చిన కొత్తల్లో ప్రతి వాళ్ళకి ఎందుకు వచ్చానురా దేవుడా అనిపించదా? ఎప్పుడైనా ఒకసారైనా అనిపిస్తుంది కదా. అయితే పంచతంత్రం చెప్పని ఒక నీతి వాక్యం మనం ఏం చెప్పుకోవాలంటే, నువ్వు ఎక్కడికి వెళ్తావో, ఎక్కడికి వెళ్ళదలుచుకున్నావో అక్కడ ఏముందో వెళ్ళాక తెలుసుకునే ప్రయత్నం చెయ్యొద్దు. వెళ్ళక ముందే అక్కడ ఏముందో తెలుసుకో. వెళ్ళే లోపలే 4 తెలిసి పెట్టుకో. అది మనం చేస్తున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ని వాళ్ళని వెళ్ళి కనుక్కుంటాం. ఏదైనా ఒక కాలేజీలో చేరాలి, వేరే ఊరు వెళ్ళాలంటే ఆ ఊర్లో కాలేజీలో మన ఊరు వాళ్ళు ఎవరున్నారో కనుక్కుని, ఎలా ఉంటుంది, ఫుడ్ బాగుంటుందా, అది బాగుంటుందా, ఇది బాగుంటుందా, షాపింగ్ బాగుంటుందా కనుక్కుంటాం. వేరే స్టేట్ మారేటప్పుడు కనుక్కుంటాం, కంట్రీ మారేటప్పుడు కనుక్కుంటాం. తెలివితేటలు వచ్చినాయి మనకి బాగానే. అందుకని మనం ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయిపోగలుగుతున్నాం. మన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, ఎన్ఆర్ఐలు చాలామంది ఉన్నారు కదా. అలాగే ఎప్పుడైనా సరే కొత్త ప్లేస్కి వెళ్ళే ముందు దాని గురించి ముందే తెలుసుకోండి. ఇక్కడ ఏ సమస్య రావచ్చో, ఏ సుఖం ఉందో మనకు తెలుసు ఉంటుందని, కానీ సమస్యలు ఏమున్నాయి అనేది మాత్రం ముందే కనుక్కోవాలని పంచతంత్రం చెప్తుంది. కథ కంచికి మనం ఇంటికి.